కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజీ వైఫల్యంపై నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది. డిజైన్ లోపం వల్లే అన్నారం బ్యారేజీ ప్రమాదంలో పడిందని, దీనికి తాము ఎంతమాత్రం బాధ్యులం కాదని అఫ్ఘాన్స్ విజేత పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి తాము కారణం కాదని, మరమ్మతులు చేపట్టాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనంటూ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. అన్నారం బ్యారేజీ నిర్మాణం 2016 జూన్లో చేపట్టగా 2019లో పనులు పూర్తయ్యాయి. డిఫెక్ట్ లయబిలిటీ కాలం 2021 డిసెంబర్లో పూర్తయింది. అయితే వరద ప్రవాహంతో బ్యారేజీ దిగువ భాగంలో రంధ్రాలు ఏర్పడ్డాయని, పైల్స్ కు సీకెంట్ పైల్స్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందని, ఇది అత్యంత ప్రమాదకరమైనదని నిర్మాణ సంస్థ గుర్తు చేసింది. దీనివల్ల భారీగా సీపేజ్ ఏర్పడిందని నివేదించింది. బ్యారేజ్ ని కాపాడుకోవాలి అంటే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అన్నారం బ్యారేజీ రక్షణ కోసం 2 రకాల చర్యలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని, ఇందులో ఒకటి వానాకాలంలోపు చేపట్టాల్సింది కాగా మరొకటి శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని తెలిపింది. బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిన్నందున మోడల్ స్టడీస్ ఆధారంగా శాశ్వత మరమ్మతులే పరిష్కారమని నిర్మాణ సంస్థ నివేదించింది. దీనికోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరినా చేయలేదని గుర్తు చేసింది. బ్యారేజీ రక్షణ కోసం డిజైన్, డ్రాయింగ్ అందిస్తే వాటి ఆధారంగానే రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. తక్షణమే బ్యారేజీని ఖాళీ చేయాలని, ఆ తర్వాత మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టేదాకా అన్ని గేట్లను తెరిచి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డిజైన్లలో లోపాలు, నిర్మాణ వైఫల్యాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ మళ్లీ మొదలైంది. ఇందుకోసం నిన్న హైదరాబాద్ కు చేరుకున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా జలసౌధలో అధికారులను వివిధ అంశాలపై ప్రశ్నించింది. కాళేశ్వరం లింక్ 1లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న రామగుండం మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లతో పాటు ఈఎన్సీగా పనిచేసిన, ఇటీవలే రాజీనామా చేసిన సి మురళీధర్రావును కమిటీ విచారించింది. ప్రధానంగా ఈఎన్సీ విభాగంలో పనిచేసిన అధికారులతో పాటు ప్రాజెక్టు ప్లానింగ్, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ల తయారీ విభాగం అధికారులను ఆరా తీసింది. లైడార్ సర్వే ఆధారంగా డిపిఆర్ తయారు చేశామని అధికారులు చెప్పగా, ఆ లైడార్ సర్వే సరైందా కాదా అన్నది పరిశీలించారా? దీనిపై క్షేత్రస్థాయిలో ఏమైనా సర్వే చేశారా అని కమిటీ ప్రశ్నించింది. లైడార్ సర్వే వాస్తవంగా ఉందా లేదా అన్నది ఏ అధికారులు పరిశీలించారని ఆరా తీసింది. అనంతరం నీటిపారుదల శాఖలోని కీలకమైన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులందరినీ కమిటీ ప్రశ్నించింది. డిజైన్లు ఏ విధంగా తయారు చేశారు, ఏ పరీక్షల ఆధారంగా డిజైన్లు తయారయ్యాయి, భూపరీక్షల నివేదికలతో పాటు జియోగ్రాఫికల్ రిపోర్ట్లేమైనా ఉన్నాయా, డిజైన్ల ఆమోదానికి ప్రామాణికమేంటి, ఇలాంటి వివరాలను ఆరా తీశారు. విచారణ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అన్నారం బ్యారేజ్ పై సమగ్ర నివేదికను నిపుణుల కమిటీకి అందజేశారు. 1452.81 కోట్ల రూపాయలతో అన్నారం బ్యారేజీ నిర్మాణం జరిగిందని, 2019 జూలై 21వ తేదీ బ్యారేజీని ప్రారంభించుకోగా 2019 డిసెంబర్ 17వ తేదీన పని పూర్తయినట్లు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. 2019లో వరదల తర్వాత గేట్లను తెరవగా దిగువ భాగంలో రక్షణ చర్యల కోసం నిర్మించిన పనులన్నీ కొట్టుకుపోయాయని నివేదించారు. ఇక బ్యారేజీకి 2020లో 5.06 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, 2021లో 10.73 లక్షల క్యూసెక్కులు, 2022లో 17.40 లక్షల క్యూసెక్కులు, 23లో 12.92 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందని వివరించారు. భారీ వరదలతో దిగువన ఉన్న సిమెంట్, కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని, వాటిని తిరిగి యథాతథ స్థితిలోకి చేర్చిన ప్రయోజనం లేకుండా పోయింది అన్నారు.
2019 నుంచి ఏటా దిగువ భాగంలో బ్యారేజీ రక్షణ కోసం కట్టిన కట్టడాలు కొట్టుకుపోతూనే ఉన్నాయని, దాంతో వరద ప్రవాహం వేగంపై నమూనా అధ్యయనాలు చేయించామని తెలిపారు. దాంతో బ్యారేజీ దిగువ భాగంలో ఆప్రాన్లను విస్తరించాలని నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు సంబంధించిన సీడీఓ అధికారులను నిపుణుల కమిటీ ఇవాళ కూడా విచారించనుంది. ప్రాజెక్టు అధికారులతో సమావేశం కానుంది. మధ్యాహ్నం నిర్మాణ సంస్థలతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్, ఇన్వెస్టిగేషన్ అథారిటీలతో సమావేశమవుతుంది. ఇక శుక్రవారం ఉదయం స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తో పాటు నిపుణులు, వివిధ సంస్థలతో చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం TSERL అధికారులతో సమావేశమై నమూనా అధ్యయనాలను పరిశీలించనుంది.